కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇప్పుడు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, రాత్రి సమయంలో ఎలా ప్రమాదం జరిగింది, ఆ తర్వాత ఏ రకంగా అగ్నికి ఆహుతైందనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ బైకును ఢీకొట్టిన తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. అయితే మంటలు చెలరేగిన టైంలో ప్రయాణికులు అందరూ కూడా ఎందుకు దిగలేకపోయారు, అంత స్పీడ్లో మంటలు వ్యాపించాయా, పొగలు కమ్మేశాయా అనేటువంటి ఒక ఆందోళన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు, పోలీసులు, మిగతా వారందరూ కూడా బస్ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో బైక్ అక్కడ ముందు టైర్ వద్ద ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో, బస్సు ఎక్కడానికి ఎంట్రీ ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే పాయింట్లో ఈ బస్సు కింద ఈ బైక్ అనేది యాక్సిడెంట్ అయిన తర్వాత దాని కిందికి వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇరుక్కుపోయిన తర్వాత ఒక్కసారిగా అక్కడే మంటలు చెలరేగి ఆ ముందట ప్రయాణికులు లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ప్రయాణికులు దిగడానికి కూడా వీలు కాలేదు. సెకండ్ల వ్యవధులు అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది విజువల్ ద్వారా. ఇక దీనికి సంబంధించి అక్కడ కలెక్టర్ కూడా విజిట్ చేయడం జరిగింది, అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి కలెక్టర్ కూడా ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటనేటువంటి వివరాలను కూడా వారు వెల్లడించారు. ఒకసారి కలెక్టర్ ఏం మాట్లాడారు, ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది సంబంధించి ఏం వివరాలు వెల్లడించారో కూడా వారు మాట్లాడినటువంటి బయట ఒకసారి ఉంది, అది ఒకసారి చూద్దాం. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయింది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగింది. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్. దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. రైట్, అది బస్సు ముందు భాగంలో ఒక బైక్ ఇరుక్కుంది. అది యాక్సిడెంట్ అయిన సమయంలోనే బైక్ దాని కిందికి వెళ్ళిన వెంటనే ఆ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించిన క్యాప్ ఓపెన్ అయిపోయింది. మనం చూస్తున్న విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ వెంటనే ఓపెన్ అయిపోయింది. దీంతో ఆ ఫ్యూయల్ అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ యొక్క మంట మరింత ఎక్కువ అయిపోయిందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. ఆ ఫ్యూయల్ అంతా కూడా ఒకసారిగా బయటికి రావడంతో యాక్సిడెంట్ అయిన సందర్భంలోనే మంటలు చెలరిగి ఒక్కసారిగా ఆ బస్సుకు వ్యాపించి పూర్తి స్థాయిలో దట్టమైనటువంటి అగ్నిగా మారింది అదంతా కూడా. దీంతో ఈ ప్రమాద తీవ్రత వెంటనే భారీగా పెరిగిందంటూ కూడా చెప్తున్నారు. అంటే అదే పాయింట్, ఎంట్రీ పాయింట్ వద్దే ప్రమాదం జరిగింది కాబట్టి ఈ యొక్క బైక్ అక్కడే జామ్ అయిపోయింది కాబట్టి బస్సులోకి ఎంట్రీ అయ్యేటువంటి డోర్ వద్ద లోపల ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి దిగడానికి ఉన్నటువంటి స్కోప్, ఆ డోర్ మొత్తం కూడా ఆ మంటలతో తగలబడిపోయింది. ఎవరు అటువైపు రాకుండా అది మంటలకు తగలబడిపోతుంది సెకండ్ల వ్యవధిలోనే. ఆ వెంటనే వెనక ఉన్నటువంటి ఎగ్జిట్ గేట్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఆ ఎగ్జిట్ గేట్ చాలా చిన్నగా ఉంటుంది. ఒక్కొక్కరుగా దిగేటువంటి పరిణామంలోనే అప్పటికి వేగంగా వచ్చినటువంటి మంటలన్నీ కూడా బస్సులో పూర్తిగా కమ్మేశాయి, వ్యాపించేశాయి బస్సు మొత్తం కూడా. ఆలోపు దిగినటువంటి 10-12 మంది మాత్రం సేఫ్గా బయటపడ్డారు. ఇందులో ఇంకా మధ్యలో అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి అందులో నెలకొంది. ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగినటువంటి తీరిది. అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసినటువంటి వారు కూడా ఉన్నారు. వారు మాట్లాడినటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడినటువంటి బయట ఉంది, అది కూడా చూద్దాం. సార్, తెలిసిన విషయం అయితే బైక్ ముందర వస్తున్నాయి సార్. ఆ బైక్ను తప్పించే క్రమంలోనో లేక బస్సు స్పీడ్ వల్లనో బైక్ను ఢీకొట్టిన ఆ బైక్ కూడా దాని కిందనే ఇరుక్కింది సార్. ఆ బైక్ను కొట్టడం వల్ల బైకులో ఉన్నటువంటి మంటలు చెలరేగి జరిగినాయి సార్. దాదాపు ఒక 50 నుంచి 100 మీటర్లు ఈడ్చుకొచ్చింది సార్ బైక్ని. అయితే బైక్లో వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగింది అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? సార్, దాన్ని మనం పూర్తిగా చెప్పలేం కదా సార్, ఎందుకంటే బైక్ పొజిషన్ ఒక మధ్యలో కానీ వస్తుంది, సెంటర్లో. బస్సు చేసిన బాగుండు, లేకుంటే బైక్ కూడా తప్పించినా కూడా ఈ సమస్య జరగకపోదు సార్. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకి ఒక 25 మంది దాకా సజీవ దహనం అయ్యారు సార్. రైట్, అది బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు ఒక్కసారిగా మంటలు చెలరేగడం, అది కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ అవ్వడము, అది కూడా బస్ ఇంజన్ ప్రాంతం వద్దనే ఈ యొక్క బైక్ కూడా ఇరుక్కుపోవడము, ఆ ఫ్యూయల్ ఓపెన్ అయ్యి బైక్లో నుంచి మంటలు వ్యాపించడం, అదేవిధంగా బస్ ఇంజన్ కూడా అక్కడే ఉండడం, పూర్తిగా
అన్నీ కూడా క్రిటికల్ పొజిషన్గా మారాయి ఈ యొక్క యాక్సిడెంట్ అనేది రాత్రి సమయంలో జరిగినటువంటిది. దీంతోనే ఒక్కసారిగా వ్యాపించాయి మంటలంతా కూడా. ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం అయితే 2 తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ ఎత్తున ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయి. కానీ ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణికులందరూ కూడా దాంట్లో బస్సులో ప్రయాణం చేస్తూ అందరూ పడుకొని ఉదయం వరకు గమ్యస్థానానికి చేరుకుంటారనుకున్నటువంటి సందర్భంలో ఇంత దారుణమైనటువంటి ఘటన జరగడం అయితే అక్కడున్న వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడికి వచ్చిన స్థానికులు కూడా ఈ యొక్క ప్రమాదాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక దీంట్లో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగింది. మొత్తం 40 మంది ప్రయాణికులు దీంట్లో ప్రయాణిస్తుండగా 20 మందికి పైగా ఇప్పుడు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. బయటపడ్డ వారంతా కూడా కొంతమంది తక్కువ గాయాలతోనే సేఫ్గా ఉన్నారంటూ కూడా ఇంతమంది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకొంతమంది సీరియస్గా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దాని కారణంగానే మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం 40 మందికి సంబంధించినటువంటి ప్యాసింజర్ లిస్ట్ కూడా ఇప్పుడు మనకు రావడం జరిగింది. సుమన్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. 40 మంది ప్రయాణికుల లిస్ట్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం దగ్గర ఎక్కారు. మియాపూర్ దగ్గర కొంతమంది ఎక్కారు, నాగోల్ దగ్గర కొంతమంది ఎక్కారు, లకడి కపుల్ దగ్గర కొంతమంది ఎక్కారు. అలా ఒక్కొక్క పికప్ పాయింట్ దగ్గర ఎక్కిన వీరందరూ కూడా ఈ యొక్క ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సందర్భం, బెంగళూరుకి ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఇంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనిపైన ఇప్పటికే అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రమాదం జరిగినటువంటి తీరైతే అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది.